వెల్కమ్ బ్యాక్ టు అలా మొదలైంది. నేను తిరుపతి వెళ్ళాను. బస్ స్టాప్ సినిమా ఏదో కొంచెం ప్రాబ్లం వచ్చింది సెన్సార్లో. సరే నాకు ఇమ్మీడియట్ కనపడేది నామాలయన వెంకన్న. ఇంట్లో అనుకున్నా, స్వామి ఏంటిది, చేయికి జన్మకు పెద్ద వేషం వేసాను, మరి సినిమా ఆగిపోతే కట్ అయిపోతే మరి సెన్సార్లో ఇబ్బంది అయితే మరి ఏంటి పరిస్థితి. 3 కత్తిలు ఇస్తా ప్రస్తుతానికి, మద్రాసి సినిమా కోసం గడ్డం పెంచున్నప్పుడు 3 కత్తిలు ఇస్తాను మరి చూసుకో అని ఆఫర్ ఇచ్చా, బంపర్ ఆఫర్ ఇచ్చి బయటకు వచ్చాను. మారుతి గారి ఫోన్, గురూజీ మన సినిమా సెన్సార్ నుంచి బయటకు వచ్చింది, 11 రిలీజ్కి వెళ్ళిపోతున్నాం అన్నాడు. అదే నేను అనుకున్నా, ఈ సినిమా ఏదో 4 వారాలు వెళ్తాను, 3-4 వారాలు ఆడద్దు అనుకున్నా, ఈ రేంజ్ హిట్ అనుకోరు. సినిమాలో కేరింద్ర కొడుతున్నాను జనం. అయితే నా విచిత్రం ఏంటంటే నన్ను ఎవడు గుర్తుపట్టలేదు, గడ్డాలు పెంచుకున్నాను, మారు వేషాల్లో ఉన్నాను నేను. సరే మొక్కంగా అయిపోయింది, వెళ్ళాను తిరుపతి. 3 కత్తిలు తిరుపతిలో 3 కత్తిలు ఇచ్చి 300 రూపాయల టికెట్లో నుంచొని గోవిందా అనుకున్నా. మారుతి గారు మళ్ళీ ఫోన్, డిఎంకే గారు మీకు ఇంకో మంచి వేషం వచ్చింది, బెల్లంకొండ సురేష్ గారి ప్రొడక్షన్లో, డాలీ డైరెక్టర్ ఆయన, కిషోర్ గారు డైరెక్టర్ ఆయన, డాలీ గారు ఆయన చాలా మైన్యూటీ కూడా. ఇప్పుడు అని అన్నాను కదమ్మా, ఇక్కడి నుంచి లుక్ పైకి ఎత్తాలి, అక్కడి నుంచి ఇట్లా చూడాలి, ఎన్ని వేరియేషన్స్ ఉంటాయంటే ఎలాగా ఇన్ని ఎక్స్ప్రెషన్స్ ఒక లుక్కి, ఇంకా డైలాగ్కి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ఆలోచించండి. సో ఆయన డైరెక్షన్, సో ఇట్లా ఆయన డైరెక్షన్లో బెల్లంకొండ సురేష్ గారు తీస్తున్నారంటే ఇది వేట్టై రీమేక్ ఇది. సునీల్ గారు, నాగ చైతన్య గారు 2 హీరోలు, మీకు మంచి వేషం పడింది, ఫోన్ చేస్తారు మీరు చేయండి, ఎరగదీసేయండి అన్నాడు. అక్కడికి తిరుపతి ఫోన్ చేసి లైన్లో ఉండగా, అయితే 10-15 రోజులు ఈ సినిమా మన చేతికి వస్తుంది, పర్లేదు ఈ సంవత్సరం కోసం మంచి సినిమా వచ్చింది అన్న. 10-15 రోజులు ఎక్కడ, అప్పుడే వెంటనే 10 నిమిషాల ఫోన్, ఇక్కడి నుంచి 4 అడుగులు క్యూలో నడిచాను లేదు ఫోన్, బెల్లంకొండ గారి ఆఫీస్ నుంచి. డిఎంకే గారు అన్న, అవునండి అన్న, మీరు అర్జెంట్గా రేపు పొద్దున్న 10ంటికి ఆఫీస్కి రండి అన్నారు. సార్ నేను తిరుపతిలో ఉన్నాను సార్ అన్న. సరే 11ంటికి రండి అన్నారు. సరే సార్ అని చెప్పి, అంటే తిరుపతి నుంచి 1 గంట టైం ఇచ్చారు నాకు. అక్కడి నుంచి రాత్రి 9:30కి అయింది దర్శనం నాకు. బెల్లంకొండ సురేష్ గారు ఆఫీస్కి వెళ్ళగానే డాలీ గారు రూమ్లో ఉన్నారంటే వెళ్ళాను. సార్ నమస్తే అండి అని చూశాడు కాసేపు. రేపు గడ్డం తీసేయండి, పోలీస్ క్రాఫ్ట్ తెలుసు కదా, సర్కిల్ ఇన్స్పెక్టర్ రేంజ్ ఆఫీసర్స్ వస్తారు, అట్లా క్రాఫ్ట్ చేయించండి. ఓకే కొలతలు ఇచ్చేసండి వాళ్ళకి. ఏం జరుగుతుందో తెలియలే, ఏంటది పోలీస్ క్రాఫ్ట్ అంటే నేను గడ్డం తీసేయమంటారు, మీసాలు మాత్రం అలాగే ఉంచండి, మీసాలు మాత్రం కట్ చేయదు. అలాగే సార్ అన్న. మారుతి గారు చెప్పారు, బెల్లంకొండ సురేష్ గారి సినిమా, అది ఏంటి క్యారెక్టర్ ఏంటో కూడా పోలీస్ ఆఫీసర్ తెలుసు కదా, అలా కట్ చేయమన్నారు. సరే అని వచ్చాను. నేను అనుకున్నా యాక్చువల్గా, బాబు ఇప్పుడు మనకు కావాల్సింది ఆవేశం కాదు ఆలోచన, ఇట్లాంటివి ఉంటాయి కదమ్మా, గుమ్మడి గారు, నాగయ్య గారు పక్కన హీరో పక్కన ఉంటుంది కదా, ఆ టైప్ అనుకున్నా. బట్ దిస్ క్యారెక్టర్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్, ఇట్స్ ఓన్ ఇండివిజువాలిటీ, అది పవర్ఫుల్ క్యారెక్టర్. సరే వచ్చాను, క్రాఫ్ అది చేయించుకున్నాను, వాళ్ళు కొలతలు తీసేసుకున్నారు. రేపు పొద్దున్నే కారు వస్తుందండి, మీ అడ్రస్ చెప్పండి అన్న. హోమ్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారి ఇంటి పక్కనే ఉన్నది, శ్రీనగర్ కాలనీ అన్న. కారు వచ్చింది, 6ంటికి ఎక్కాను. కాస్ట్యూమ్స్ కొలతలు తీసుకున్నారు కదా, అక్కడ వెళ్ళేటప్పుడు రెడీగా ఉన్నాయి. సర్కిల్ ఇన్స్పెక్టర్ సీరియస్ వేసేసుకున్నాను, లొకేషన్కి వెళ్ళాను. డైరెక్టర్ పర్ఫెక్ట్ అన్నాడు, కమాన్ డైలాగ్ ఇచ్చి చెప్పేసాడు అన్న. షూటింగ్ రెడీ అయిపోయింది. టక హిమాయత్ సార్ గెస్ట్ హౌస్లో పోలీస్ స్టేషన్, సునీల్ గారు ఎస్ఐ గారు, ఆయన భయపడుతూ ఉంటారు, నేను ఆయన భయపడుతూ ఉంటాను. ఆయన చేసేవాడు ఈ కథ బయటకు వచ్చేస్తుంది. ఆయన సినిమా కాబట్టి, రీమేకే కాబట్టి, ఐ హోప్ ఎవ్రీబడి నోస్ ఇట్. సార్ అలా మొత్తానికి మీ సినీ ప్రస్థానం స్టార్ట్ అయింది, అంటే సినిమాల్లోకి ఎలా ఎంటర్ అయ్యారు అనేది చక్కగా చెప్పారు. అండ్ అలానే మీకు అంటే పేరెంట్స్ గురించి చెప్పారు, అండ్ మీ సిస్టర్స్ బ్రదర్స్ మీరు ఎంతమంది అసలు? 5 అంటే అందరూ సిస్టర్స్ ఏనా? 5 చిన్నవాళ్ళే, మీకన్నా చిన్నోళ్ళే. ఓహో గాడ్. నీరజ, పద్మజ, వనజ, శైలజ, జలజ, అందరూ జా పంచకం. మా బాబాయ్ గారు అమ్మ గిరిజ. ఓహో, అంటే నీరజ, పద్మజ, శైలజ, వనజ, జలజ. కానీ ఎవరిని ఆ పేర్లతో పిలవను నేను. పేదోడా, చిన్నోడా, బుడ్డోడా, అరే బాబిగా, జాజిగా అంటే చెప్తే, నేను ఇంటికి వెళ్తే పడుకుంటే నా తలకాయ ఒకటి కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇటు వాళ్ళ తలకాయలు ఉంటాయి, ఇటు పడుకుంటారు. సరే వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయింది, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఓకే, మ్యారేజెస్ అయిపోయినాయి, అందరూ రాయల్గా ఉన్నారమ్మా. అలాగా మొత్తానికి మీరు 5 సిస్టర్స్, ఇంకా మీరు. అండ్ అలానే మీ ఎడ్యుకేషన్ చెప్పారు, ఎంఏ లిటరేచర్ చేయడం అదంతా జరిగింది. తెలుగు అంటే ఐ లవ్ తెలుగు లైక్ ఎనీథింగ్, బికాస్ నా మాతృభాష అంటే చాలా ఇష్టం నాకు. ఎంత ఇష్టం అంటే ఇప్పుడు కొంతమందిని చూస్తుంటే బాధేస్తుంది. ఇంకొక 40 సంవత్సరాలు యూనిసెఫ్ వాళ్ళు ఎవరో రిపోర్ట్ చేశారమ్మా, వితిన్ అంటే ఒక 40 సంవత్సరాల్లో తెలుగు భాష మృత భాష అయిపోతుంది అని. అది చాలా చాలా, అంటే ఏ జాతి అయితే
తన సంస్కృతిని, సాంప్రదాయాన్ని, భాషని మర్చిపోతుందో అవును. ఆ జాతి వేరే జాతిలో విలీనం కావటం తప్ప ఇంకో గత్యంతరం లేదు. తన ఉనికినే కోల్పోతుంది. అవును. తెలుగు వాళ్ళు ఇలా మాట్లాడేవాళ్ళు అంట, అలా ముగ్గులు వేసుకునే వాళ్ళు అంట, సంక్రాంతికి గొబ్బెమ్మలు పెట్టుకునే వాళ్ళు అంట, ఇట్లా ఈ పండుగలు ఇవన్నీ ఉండేవాళ్ళు. కాకపోతే మనకన్నా కూడా మారిషస్లో ఉండే తెలుగు వాళ్ళు, అమెరికాలో అంటే వేరే దేశంలో ఉండే ప్రవాసాంధ్రులంతా కూడా తెలుగు భాషని పటిష్టంగా కాపాడుకుంటున్నారు. వాళ్ళ పిల్లలకి నేర్పిస్తున్నారు. అలా అది ప్రవహించేలాగా తరానికి తరానికి అందజేస్తున్నారు. అవును. ఇక్కడ మనం ఇప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అంటాడు. అడిగి తాటి కల్లా ఈత కల్లా, కళ్ళు కాదమ్మా కళ్ళు పళ్ళు అంతే. ఇట్లా ప్రతిదానికి ఒక రాధ బాధ అవి లేవు. అదే నా వరకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా కొంచెం క్లాస్ పీకుతుంటా, ఈ ముసలినాళ్ళు నస పెట్టేస్తారు. పెద్ద పెద్ద హీరోలు పలకట్లేదు, నీకెందుకు మాకెందుకు మాస్టారు అంటున్నారు. హీరోలు పలకపోవడానికి వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు వాళ్ళు విదేశాల్లో చదువుకున్నారు. అయినప్పటికీ నాగార్జున గారు ఉన్నారమ్మా. అంతకుముందు కింగ్ బాసు ఇవన్నీ వస్తుంటే నేను అడిగాను నేను ఒక ప్రెస్ మీట్లో, సార్ మీరు ఇంకా తెలుగు హీరో, మీరు తెలుగు హీరో అయ్యండి, మీరు అన్ని ఇంగ్లీష్లో పెడతారండి అని. అవును కదా, మాస్ బాసు కింగ్ కదా అన్ని ఇంగ్లీష్లో వస్తున్నాయి కదా, ఓకే ఈసారి నుంచి నా సినిమా తెలుగులో వచ్చేది చూసుకుంటాను. డమరుకం మొత్తం ఇక అన్నీ కూడా అలా తెలుగులో ఉండేలా అని చూసుకుంటాం. బట్ అయితే కష్టం, ఎందుకంటే మనం ఉండేది కమర్షియల్ ఫీల్డ్, ఇది కొన్ని కోట్లతో వ్యాపారం. విదేశాల్లో చదువుకున్నా కానీ తెలుగు భాష మీద ప్రేమతో నేను అడిగితే ఆయన తెలుగులోనే సినిమా పేర్లు ఉండేలా చూసుకున్నాను నాగార్జున గారు. డిఎంకే గారి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ అలా మొదలైంది.